అన్నాడీఎంకే నాయకత్వ మార్పుపై ప్రజల్లో అనుమానాలున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. అన్ని అంశాలను గవర్నర్ పరిశీలిస్తున్నారని, రాజ్యాంగానికి లోబడి ఆయనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అన్నాడీఎంకేలో ఏర్పడిన ప్రస్తుత పరిణామాలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఆయన. రాష్ట్రపతి పాలన విధించాలని అన్నది బీజేపీ అభిమతం కాదన్నారు మురళీధర్రావు. రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. సో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు. తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. సార్, ఏం జరగబోతుంది తమిళనాడులో? తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ఉంది. అస్థిరత స్పష్టంగా కనబడుతున్నది. ఏఐడిఎంకే రాజకీయ పార్టీగా ఏదైతే నాయకత్వ మార్పు విషయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది చర్చ జరుగుతుందో, దాని విషయంలో ప్రజల్లో విపరీతమైనటువంటి అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలు, సవాళ్ళు తమిళనాడు మొత్తం కూడా నడుస్తున్నాయి. ఈ యొక్క పరిస్థితుల్లో అయితే భారతీయ జనతా పార్టీ ఎవరు ఏఐడిఎంకేకు నాయకత్వం వహించాలా, ఏఐడిఎంకే నాయకునిగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు ముఖ్యమంత్రి కొనసాగాల, ఇది ప్రధానంగా భారతీయ జనతా పార్టీగా సంబంధించిన విషయం కాదు. అయితే రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పన్నీర్ సెల్వం గారిని 2 నెలల ముందే ఎన్నుకున్నారు. కాబట్టి ఇంత త్వరగా మార్పులు ఎందుకు జరుగుతున్నాయి, దీనివల్ల ప్రజల్లో చర్చ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం సహజంగా ఒక రాజకీయ పార్టీగా మేము ఆలోచించడం, ప్రజలు ఆలోచిస్తున్న పద్ధతుల్లో మేము చర్చించడం సహజం. అంతేగాని నాయకత్వ ఎన్నిక విషయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి ప్రత్యక్ష పరోక్ష జోక్యం చేసుకునేటువంటి ఆలోచన కానీ అవకాశం కానీ లేదు. పన్నీర్ సెల్వం వెనుక స్క్రీన్ ప్లే అంతా బీజేపీది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. శశికళకు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నప్పటికీ ఆమెకు ఆహ్వానం పలకడం లేదు గవర్నర్. సో దీని వెనుక మొత్తం స్క్రీన్ ప్లే బీజేపీది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి మీ సమాధానం? గవర్నరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అతను తన బాధ్యతలను సరిగా నిర్వర్తించాల్సినటువంటి పని ఆయనది, ఆయన చేస్తున్నాడని నేను భావిస్తున్నా. ఏఐడిఎంకే జయలలిత గారు జరిగిపోయిన తర్వాత ఎన్నిక చేయడం జరిగింది ఒక నాయకుడిని. మళ్ళీ ఈ విధమైనటువంటి ఆలోచన, చర్చ ఎలాంటిది కూడా తెలవకుండానే, ప్రజల్లో కూడా ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా, ఒక సందేహమైనటువంటి స్థితిలో ఒక ఆకస్మికంగా నాయకుడిని మార్చి వెంటనే పదవి బాధ్యతలు ఇవ్వాలా అనేటువంటి విషయంలో రాజ్యాంగ బాధ్యతలో ఉండేటువంటి గవర్నరు అన్ని పక్షాలను ఆలోచించి అందరి సరిగా సక్రమంగా నిర్వర్తించడం జరిగిందా లేదా, నాయకత్వం విషయంలో పారదర్శితమైనటువంటి పద్ధతిలో ఈ నిర్ణయాలు జరిగినాయా లేవా అనేటువంటిని సమీక్షించాల్సినటువంటి బాధ్యత ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి దానికోసం సమయం తీసుకోవడాన్ని, దాని కారణంగా భారతీయ జనతా పార్టీ తప్పుపట్టడం అయితే ఉందో అది కరెక్ట్ కాదు. కాబట్టి అటువంటి రాజకీయాలు చేయాలా, రాష్ట్రపతి పరిపాలన వల్ల భారతీయ జనతా పార్టీకి ఏదో మేము లక్ష్యాలు సాధించాలనే ఆలోచనతో ముందుకు